తెలంగాణ ఆత్మగౌరవానికి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు పరాకాష్ట 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కంటిన్యూస్గా ఏ రాజముద్రతో అయితే ముందుకెళ్తున్నామో ఆ రాజముద్ర తప్పకుండా అలాగే ఉండాలి. లేకపోతే ఇది తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణకు ఉడికికే దెబ్బగొట్టే కార్యక్రమము రేవంత్ రెడ్డి పెట్టాడు. ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈరోజు కక్షగట్టి మతతత్వ పార్టీల తొత్తుగా మారి, బీజేపీ తొత్తుగా మారి మరి ముస్లిం మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతో చూద్దాం. కానీ ఇది ముస్లింలకు సంబంధించిందో కాదు, ఇది సర్వమత సారాంశంగా ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉన్నది, అదేవిధంగా మక్కా మసీద్ ఉంది. తర్వాత అన్ని మతాల వాళ్ళు ఇక్కడ వస్తారు. అందరు కూడా దీని ఒక ప్రపంచ ఏమంటారు ఒక మాన్యుమెంట్గా చూస్తారు దీన్ని. సో ఎక్కడ ఇండియాకి వచ్చిందంటే తప్పకుండా హైదరాబాద్కి వస్తే తప్పకుండా ముందు చూసేది చార్మినారే. ప్రభుత్వం అది కక్ష సాధింపు చర్య. ఆయనకు తెలంగాణ అస్తిత్వం గురించి తెలియదు. ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. సో కాబట్టి ఈరోజు ఏ రకంగానైనా కేసీఆర్ మార్క్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కట్టడాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మర్చిపోయే విధంగా ఈరోజు రేవంత్ గారి పాలన ఉన్నది. అంటే గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నది, ఆ పాలన చూసి విధ్వంస పాలన అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చాలా తప్పు కదా. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ లోగో కూడా అది ఆనాడు నెహ్రూ చేయడం జరిగింది. తర్వాత జనతా పార్టీ వచ్చింది, ఇప్పుడు యూపీఏ వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తాం. ప్రభుత్వాలు మారినప్పుడు అలా లోగో మారదు కదా. అంటే ఈయన లోగో మారుతున్నాడంటే ఈ అస్తిత్వం మీద దెబ్బకొట్టే ప్రయత్నం. కేసీఆర్ రూపురేఖలు ఉండొద్దని, లేదా తెలంగాణ అస్తిత్వంలో ముఖ్యంగా ఈ చార్మినార్ కానీ తెలంగాణ కళాతోరణం ఇవి రెండు చాలా ప్రసిద్ధిగాంచి మరి పెట్టడం జరిగింది. ఒకవేళ నీకు అంత ఇష్టం ఉండేదని పెట్టాలనుకున్నప్పుడు అదనంగా ఇంకేమైనా పెట్టాలంటే దాంట్లో పెట్టొచ్చు. మోనోగ్రామ్ పెద్దగా చేయొచ్చు, సైడ్కి ఎక్కడైతే ఒక కనిపించినట్టు ఏర్పాటు చేయొచ్చు. అట్లా చేయకుండా మొత్తమే తీసేయాలని మాట్లాడడం అయితే చాలా ఆ నిర్ణయానికి రావడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే దాన్ని అందుకొని మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. దాంతోపాటు సోనియా గాంధీని కూడా పిలుస్తున్నాడు తెలుస్తాం జూన్ 2కి అవతరణ దినోత్సవానికి. సో తెలంగాణ ఇచ్చిన తల్లి ఖచ్చితంగా వస్తుందని మాట్లాడుతుంది. సో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా పిలుచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ అది తెలంగాణ అస్తిత్వం మీద ఎక్కడ కూడా మరక రాకుండా చూడవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి. సో కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే దాన్ని అందుకొని ఉద్యమం చేపడతాం. రేవంత్ రెడ్డి తన ఆలోచనను ఏదైతే చార్మినార్ను తీసేయాలి, తెలంగాణ మా కాకతీయ కళాతోరణం తీసేయాలనే రెండింటిని యథావిధిగా ఉంచితే తప్ప తెలంగాణ ప్రజలు శాంతించే పరిస్థితులు లేరు. తప్పకుండా అన్ని రకాలుగా ఆలోచించి కేసీఆర్ గారి పిలుపులు అందుకొని తప్పకుండా మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. చెప్పు బ్రదర్, ఇవాళ ఎట్లా చూస్తారు? అంటే 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఈ సింబల్స్ కానీ ఇవి కానీ ఇలాంటి మనం చూడలేదు. సో ఇప్పుడు కొత్తగా సింబల్ తీసుకొచ్చి పెడతాము, చార్మినార్ని తీసేస్తాము, లేకపోతే మారుస్తాము, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేసి మారుస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దీంట్లో? ఈ 10 ఏళ్ల కాలంలో ఎటువంటి మార్పులు సింబల్స్లలో అటువంటి మార్పులు చేయడం కాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలు రాష్ట్రాలకు విడిపోయినా కానీ సోదర భావంతో కలిసిమెలిసి జీవించి ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి టీడీపీ ప్రధాన అనుచరుడిగా, చంద్రబాబు అనుచరుడిగా కోవట్టుగా ఉండి ఏది తెలంగాణ ఆత్మగౌరవం, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది, నిధులు నియామకాల పైన జరిగింది. దాంతోపాటు మన తెలంగాణలో ఉన్న చారిత్రక కట్టడాలు, వారి సంపదను అన్నీ కాపాడుకోవడం కోసం, మన చారిత్రక కట్టడాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉద్యమం జరిగింది. అటువంటి ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నాక మనం కాకతీయ కళాతోరణం కానీ, చార్మినార్ కానీ, కుల మతాలకు అతీతంగా అన్ని మతాలను మాడిఫై అన్ని మతాలను కలుపుతూ మన తెలంగాణ సుభిక్షంగా 10 ఏళ్ల పరిపాలన చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను అవహేళన చేసి మాట్లాడింది. ఈరోజు సాధించుకున్న 10 ఏళ్ల తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఆంధ్రకు మనకు వివాదాలు సృష్టించే విధంగా ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈరోజు సోదరభావంతో హైదరాబాద్లో కలిసిమెలిసి జీవిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ తోరణాలు తీసేసాం అవి అనడం వల్ల మనం వాళ్ళని ఒక మాట అనడం, వాళ్ళ మనల్ని ఒక మాట అనడం, అవి వివాదాలకు ఒక కారణం అవుతుంది. అని శాంతి సంరక్షణకు అది ఎప్పటికీ ప్రాముఖ్యత చూపదు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి కానీ, తెలంగాణ అమరులకు కానీ, తెలంగాణ మేధావులకు కానీ, తెలంగాణ ఆ రోజు కలలు కన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, తెలంగాణ మేధావులు కానీ వాళ్ళకు పూర్తి విరుద్ధంగా ఉన్నవి. రేవంత్ రెడ్డి నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక. తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు భంగపరచాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు.
మీ ప్రభుత్వం పైన తిరగబడతారు. ఆ రోజు ఉద్యమంలో ఏ విధంగా జరిగిందో ఆ సిచ్యువేషన్ జరిగే స్థాయికి మీ ప్రభుత్వం తీసుకురావద్దు. ఎందుకంటే మేము కూడా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మీరు 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాము. కానీ మీరు తెలంగాణలో మీరు ప్రజల సంక్షేమం పక్కకెట్టి కేసీఆర్ను భంగపరచాలని, కేసీఆర్ను లేకుండా చేయాలని కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అట్లాంటి వ్యవస్థలు మీరు పూనుకుంటే కేసీఆర్ కాదు, ప్రజలు మిమ్మల్ని క్షమించారు. ప్రజలు మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తున్నాం. తెలంగాణ అస్తిత్వాలను కానీ, తెలంగాణ కట్టడాలను కానీ అట్లాంటివి ఏంటి కించపరిచినా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాము. ఇట్లాంటివి మానుకోవాలి. దాంతోపాటు ఒకవైపు అవతరణ దినోత్సవం జూన్ 2 రాబోతా ఉంది. సో దాన్ని సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ కూడా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఒకవైపు ఏమో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సోనియా గాంధీ లేకుంటే రాష్ట్రమే లేదంటున్నారు. సోనియా గాంధీ ఎప్పుడు ఇవ్వాలి రాష్ట్రము? 2009లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు ఇస్తే మేము కూడా ఒప్పుకునే వాళ్ళం. తెలంగాణ తల్లి సోనియమ్మ మన రాష్ట్రాన్ని ఇచ్చిందని ఒప్పుకునే వాళ్ళం. కానీ 2014 తెలంగాణ 1200 మంది అమరులు చనిపోయినాక ఇచ్చిన రాష్ట్రము, మీరు తెలంగాణ కోసం పోరాడిన అమరుల మీద పునాదుల మీద గవర్నమెంట్ ఫామ్ చేసి నువ్వే అన్నావు అసెంబ్లీలో కానీ బయట కానీ తెలంగాణ బలిదేవత అని. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ అమరులను బలి తీసుకునేదాన్ని. అటువంటి ఆమెను ఇప్పుడు నువ్వే మళ్ళీ దేవత అంటున్నావు. అది నీ విచక్షత జ్ఞానానికే వదిలేస్తున్నాము. తెలంగాణ ఎవరిచ్చింది కాదు సార్, ఎవరిచ్చింది కాదు, ఎవరి సొత్తు కాదు. తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆ రోజు పోరాడి తెచ్చుకున్నాము. తెలంగాణ ఎవరి భిక్ష కాదు. తెలంగాణ పోరాడి కష్టపడి తెచ్చుకున్నాము. మాకు రావాల్సిన హక్కులు వాటాలలో, మాకు రావాల్సిన విభజన హామీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన మా రాజ్యాంగబద్ధంగా మేము రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ఎవరి భిక్ష ప్రధానం కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆస్తి తెలంగాణ రాష్ట్రం. ఎట్లా ఉంటుందంటే ఒకవైపు ఏమో ఉద్యమం చేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ పరిపాలన ఉంది. మరి మొదటిసారిగా ప్రతిపక్షం నుండి ఏదైతే అవతరణ దినోత్సవం జరగబోతా ఉంది, సో ఎట్లా చూస్తారు? మేము అవతరణ దినోత్సవం అంటే మేము అదే అంటున్నాము. అమరుల ఆశయాలు కానీ, తెలంగాణ మేధావుల ఆశయాలు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు కానీ వారి అనుకూలంగానే మొదటి నుంచి నడుచుకున్నాము. ఇప్పుడు కూడా అలా ఆశయాలకు అనుకూలంగానే నడుచుకుంటాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ అస్తిత్వాన్ని పక్కకెట్టాలని, తెలంగాణ కట్టడాలను, చారిత్రక కళాతోరణాలను తీసేస్తడం అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు సరైన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మేము ఆశిస్తున్నాం.